ఈ చిన్ముద్ర ఇలా పట్టుకొని ధ్యానం చేస్తూ గురుదేవులు ఇచ్చినటువంటి మంత్రం ఎప్పుడు జపము చేయగా 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 అప్పుడు ప్రకృతి వేరైపోతుంది. అనగా నువ్వు పరమాత్మ స్వరూపుడవై భాషిస్తావు. ఎలా అంటే ఈ పరమాత్మ చింతన చేయనంత కాలము, వైరాగ్యము కలగనంత కాలము, ఎలా అంటే ఒక చింతగింజ పరిపక్వ స్థితి రానంత కాలము, పండు వేరు కాయగా ఉన్నప్పుడు కాయ విత్తనము బొప్పను వేరు చేయలేము సుమా. అది సృష్టిలో సాధ్యం కాదు. కొంతకాలము అట్నే ఆ చెట్టును పట్టుకొని అలా ఉన్నందువల్ల అది పరిపక్వ స్థితికి ఎప్పుడు పండు వచ్చిందో అప్పుడు బొప్ప వేరు, పండు వేరు, విత్తనం వేరు అయినట్టులా గురుదేవులు ఇచ్చినటువంటి మంత్ర జపము చేయగా 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 ప్రకృతి వేరైపోతుంది. పరమాత్మ స్వరూపుడే